రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇలా రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలిని అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు. ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్లకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది, అది పోయింది. పదవి పోగానే బొక్కలిరిగి కుర్చీలో పడ్డాడు. ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొక్కలు లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు దగ్గర ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈయన పైసలు వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా, మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా జడ్చర్లకి వెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి గోటికి కూడా సరిపోరే ఒక మాట చెప్పిన. అందుకని సోదరులారా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. తప్పకుండా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకంలో టీమ్గా పనిచేస్తూ 12-13 స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుము కట్టాలి. అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళలాగా తొందరలాగా లేదు. ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్తోని ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మనమే కట్టాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనమే ఇష్టం. పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే చేసినాం. అందుకనే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు. నువ్వు ఎట్లానే చేసి RRR రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇవాళ సూపర్ గేమ్ చేంజర్ గా 70% తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పిను. అందుకని నిన్న గడ్కరీ గారిని కలిసినాం, అన్ని ఒప్పించుకున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేస్తామని వచ్చే 3-4 సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉంటాం. ఈసారి 64 సీట్లే కాదు, వచ్చేసారి 124 సీట్లు రావాలి. సీట్లు పెరిగితే నిన్న మన కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట ఇయ్యాలి, పేపర్లో చూసిన. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉన్నదని. కిషన్ రెడ్డి 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా 100 రూపాయలను తెచ్చుకున్నవారి సికింద్రాబాద్ పార్లమెంటుకు. నువ్వు చేతగారి మినిస్టరు, మూసీ గురించి ఆలోచించినవా? కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది. నీ మోడీ గారు నమామి గంగా అని 40,000 కోట్లు పెట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసీని క్లీన్ చేసుకునే బుద్ధి లేదు. ఆఖరికి ఎందుకు అడిగినంటే మా భువనగిరి కిల్లా మీద రోపే కట్టడానికి కేసీఆర్ గారు 50 కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు. నువ్వు ఒక 200 కోట్లు ఇవ్వయా టూరిజం మినిస్టర్ అని చెప్పి 3 సార్లు తిరిగి గంట సేపు బదిలాడితే 4 ఏళ్ళు అయింది తప్ప 200 కోట్లు ఇవ్వలే.